హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కొద్ది రోజులుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ పేరు బయటకు రాగా ఆమె చాలానే డ్రామాలాడినట్లు తేలిపోయింది. పార్టీలో దొరికినా కూడా దానిని కప్పిపుచ్చుకుంటూ తాను తన ఫామ్ హౌస్ లో ఉన్నానని, ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ఆ తర్వాత మరో వీడియోలో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నానని పేర్కొంది. పోలీసులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నట్లుగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలు ఉన్నాయి. చివరికి హేమ రిపోర్ట్ లో పాజిటివ్ గా రావడంతో ఆమె ఇప్పుడు సైలెంట్ అయింది. హేమకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. మా ఎలక్షన్స్ సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఆ సమయంలో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు హేమ రేవ్ పార్టీలో దొరికింది అని తెలియడంతో ఆమె గురించి కొందరు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా నటి కరాటే కళ్యాణి ఆమె గురించి కమెంట్స్ చేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. హేమకి తగిన శిక్ష పడాలని చెప్పిన కరాటే కళ్యాణి హేమ రేవ్ పార్టీలకు వెళ్లడమే కాదు, అక్కడ కొంతమంది అమ్మాయిలని సప్లై చేస్తుందంటూ షాకింగ్ కమెంట్స్ చేసింది. కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ హేమ చాలా మందిని మిస్లీడ్ చేస్తుంటుంది. ఈ రేవ్ పార్టీ ఇష్యూనే కాకుండా గతంలో కూడా ఆమె విషయంలో చాలా జరిగాయి. హేమ దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఫోటోలను గ్రూప్లలో షేర్ చేస్తూ ఉంటుంది. దానికి నేనే సాక్ష్యం. గతంలో ఒకసారి జబర్దస్త్ కమెడియన్ వర్ష ఫోటోను గ్రూప్ లో పెట్టగా ఎందుకు ఈ ఫోటో పెట్టావని అడగ్గా వెంటనే డిలీట్ చేసింది. అయితే ఎందుకు పెట్టింది అని కనుక్కుంటే ఎవరికో పెట్టబోయి మీకు పెట్టేశానని ఎవరితోనో చెప్పిందట. ఇలాంటి తప్పులు చేస్తూ ఆమె దొరికిపోతూనే ఉంటుంది. అసలు వర్ష ఫోటో ఆమె దగ్గర ఎందుకు ఉంది? అది ఎవరికి పంపాలి? ఈ డ్రగ్స్ కేసు నుండి అయితే హేమ తప్పించుకోలేదు అంటూ షాకింగ్ కమెంట్స్ చేసిన కరాటే కళ్యాణి, ఇక బిగ్ బాస్ ఫేమ్ తమన్నా కూడా హేమ గురించి మాట్లాడుతూ ఆమె రేవ్ పార్టీకు నటి హేమ హాజరు కావడంతో పాటు ఇండస్ట్రీలోనే ఉండే అనేక మంది అమ్మాయిలకు ఎర్రవేసి వాళ్ళని కూడా సప్లై చేస్తూ కోట్లు గడిస్తుంది అని పెద్ద బాంబ్ పేల్చింది. ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత వేరే వాళ్ళందరూ బయటలో చూశాను దానిలో. ఆహా! ఓకే. ఈవిడ ఉన్నారైతే అనుకున్నాం. తర్వాత ఆవిడ ఉన్నారని కన్ఫర్మేషన్ అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఆవిడ మాట్లాడాలి. మనకు తెలిసినంత వరకు జరిగిందంతే. ఆ తర్వాత ఏమవుతుంది అన్నది ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుంది. ఒకవేళ ఆవిడ దోషిగా గానీ అందులో ఉన్న ఇప్పుడు మనం ఏంటంటే నిర్దోషిగా బయటికి రావాలని కోరుకుందాం. ఒకవేళ దోషిగా ఆవిడ ప్రూవ్ అయితే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అదే అందరికీ తెలిసిన విషయం. ఒక ఆడపిల్లగా తెలిసిన వ్యక్తిగా ఆ డ్రగ్‌లో అవన్నీ తీసుకుంటదని నేను అనుకోను ఆవిడ. ఏదో మామూలుగా సోషల్ నెట్వర్కింగ్‌లో ఉంటది గానీ, ఇట్లా ఉంటదనుకోను. ఆవిడ పాపం బాగా బయటికి రావాలని ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా పెద్ద డేంజరస్. అలాంటి ప్లేస్‌లో ఆవిడ ఉండడం నాకు కొంచెం పెయిన్ అనిపిచ్చింది. తెలిసిన ఆవిడ కదా! వెళ్ళకపోయుండుంటే బావుండేదని. అంతా దొరికిపోయారు. అంతా మీడియా ముందు పోలీసులు పెట్టేశారు. పోలీసులు పట్టుకున్నారు. బ్లడ్ టెస్టులు దొరికిపోయాయి. బ్లడ్ టెస్ట్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయి. అంతా అయిపోయినంక ఇంకెంత దాక్కున్నా సరే దాగదు కదా! ఇన్నాళ్ళు దాక్కున్నారు. ఇన్నాళ్ళు మీరు ఎన్నో కార్యకలాపాల్లో దొరికిపోయినా మీరు పలుకుబడి వాడుకొని మీరు బయటకొచ్చారు. ఇంక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇప్పుడు దొంగరికంను, ఆయకరం ఎంత దాచాలన్నా దాగదు. ఎప్పటికైనా బయటకి రావాల్సిందే. ఈరోజు హేమగారు ఎంత దాక్కుందామన్నా, దాద్దామన్నా దాగలేదు. బయటకొచ్చేసారు. దేవుడు అనేవాడు ఉంటాడమ్మా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక తప్పదు. ఎంత పారిపోయినా, ఎంత దాక్కున్నా శిక్ష పడేది పడేదే.